ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి మార్తా మరియా అనే ఒక స్టోరీని చూద్దాము. ఒక ఊరిలో మార్తా మరియు మరియా ఇద్దరు అక్కా చెల్లెళ్ళుగా ఉండేవారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణమైపోవచ్చు ఉండగా మార్తా మరియు మరియల ఇంటికి వస్తాడు. దేవుణ్ణి వారెంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. అయితే దేవుడు వచ్చినది మొదలుకొని మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పుచూ ఉన్న మాటలని తలపోసుకుంటూ హృదయంలో దాచుకుంటూ ఉంటుంది. అయితే మార్తా అనేకమైన పనులను పెట్టుకొని సతమతమవుతూ ఉంటుంది. అప్పుడు మార్తా మరియను చూసి ఎంతో విసుగు చెంది యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నేను అనేకమైన పనులతో విసిగి ఉన్నాను కదా, నీకు చింత లేదా? నాకు సహాయం చేయుటకు మరియను పంపమని అడుగుతుంది. అయితే ప్రభువు, నీవు అనేకమైన పనులను పెట్టుకొని విచారపడుట వలన ప్రయోజనము ఏమున్నది? మరియ ఉత్తమమైనది ఎంచుకున్నదని ప్రభువు మార్తాతో చెప్తాడు. దానికి అర్థం ఏమనగా, ప్రభువు మాటలను మనము హృదయంలో దాచుకొనుటయే ఎంతో ఉత్తమమైనదని అర్థము. ప్రతి సంఘంలోనూ మార్తాలాగా పనిచేసేవాళ్ళు, మరియలాగా దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రము చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే దేవునికి ఏది ఉత్తమమైనదిగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచించవలసి ఉన్నది.